హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు క్రంచీ రుచులు. ఈరోజు ఎంతో సాఫ్ట్‌గా, టేస్టీగా ఉండే రవ్వ లడ్డును ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ లడ్డూలు ఒక వారం రోజుల పాటు కూడా ఫ్రెష్‌గా ఉంటాయి. వీటి కోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కాజుని, కిస్మిస్‌ని వేసి కలుపుకుంటూ ఎర్రగా వేయించుకోవాలి. ఈ విధంగా ఎర్రగా వేగిన డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మరొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి 1.5 గ్లాసుల వరకు రవ్వను వేసుకోవాలి. ఈ రవ్వని నెయ్యిలో బాగా కలిసేలాగా కలుపుకుంటూ సిమ్లోనే వేయించుకోవాలి. ఈ రవ్వ వేగడానికి కనీసం 15 నుండి 20 నిమిషాల టైం కూడా పడుతుంది. రవ్వ ఎంత బాగా వేగితే లడ్డు అంత టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఈ లడ్డు కోసం ముందుగా ఒక మిక్సీ జార్లోకి 1.5 గ్లాసుల వరకు షుగర్ని తీసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో షుగర్ని తీసుకోవాలి. ఇందులో ఒక 7-8 వరకు ఏలకులను కూడా వేసి ఈ షుగర్ని మెత్తగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మన రవ్వని కలుపుకుంటూ బాగా వేగే వరకు వేయించుకోవాలి. రవ్వ ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని వేసుకోవాలి. మొత్తం అంతటిని షుగర్ని ఒకేసారి కాకుండా ఒకసారి కలుపుకొని టేస్ట్ చెక్ చేసుకొని షుగర్ సరిపోలేదు అనుకుంటే మిగతా పౌడర్ని కూడా వేసేయాలి. నాకైతే మొత్తం షుగర్ పట్టేసింది. ఈ విధంగా మొత్తం అంతటిని బాగా కలుపుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలని ఒక గ్లాసు వరకు తీసుకోవాలి. ఈ పాలను కూడా మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకొని చూడాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి లడ్డు వస్తుందో రాదో. నాకైతే ఒక టీ గ్లాస్ వరకు పాలు పట్టాయి. మొత్తం పాలన్నిటిని బాగా రవ్వలో కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని లడ్డూలా చుట్టుకోవడమే. అంతే అండి. ఎంతో టేస్టీగా, సాఫ్ట్గా ఉండే రవ్వ లడ్డూలు రెడీ. వీటిని ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే వారం రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన క్రంచీ రుచులు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన క్రంచీ రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.